హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది మీ అందరికీ తెలిసిందే. 7,437 పోస్టులకు సంబంధించి దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. తెలంగాణ వాళ్ళకు సెపరేట్ నోటిఫికేషన్ అన్నమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎలిజిబులే, కానీ ఓపెన్ కేటగిరీ కింద ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట. సో ఈ వీడియోలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, స్టెప్ బై స్టెప్ అనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా చెప్తాను. మన మొబైల్‌లో తప్పులు లేకుండగా జాగ్రత్తగా ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. సో, మనకు అప్లికేషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించి గాని, ఎస్ఐకి సంబంధించి గాని, ఏఎస్ఐకి సంబంధించి గాని అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూసి మీ మొబైల్‌లో చూసినట్టు అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్‌గా చెప్తాను ఈ వీడియోలో. ఆధార్ వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా నేను చెప్తాను. సో, ఆధార్ వెరిఫికేషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. 15 నిమిషాలు, 20 నిమిషాలు ఉంటది వీడియో. కానీ లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందన్నమాట. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ రోజు స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ రోజు డేట్ వచ్చేసి ఆగస్టు 19, 2026 అండ్ సెప్టెంబర్ 9 వరకు లాస్ట్ డేట్ అన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ డేట్ గుర్తుపెట్టుకొని అప్లై అయితే చేసుకోండి. సర్వర్ బిజీ అవుతూ ఉంటుంది. సో, మీరు ఈ రోజు నుంచి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. చిన్నగానే ఉంటుంది అప్లికేషన్. ఎక్కువ ప్రాసెస్ అయితే లేదు లాస్ట్ టైమ్ ఉన్నట్టు. అండ్ ఆగస్ట్ 19 స్టార్టింగ్ అండ్ సెప్టెంబర్ 9 లాస్ట్ డేట్ అన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మనకు వెబ్‌సైట్ వచ్చేసి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ టీజీపీఆర్‌బీ అని ఉంటది. సో, కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఇస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. tgprb.in. సో, తెలంగాణ పోలీస్ అని కొట్టినా గాని వస్తది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. తెలంగాణ పోలీస్ సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించి. ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి నోటిఫైడ్ 7,437 పోస్టులకు సంబంధించి తెలంగాణ రిక్రూట్మెంట్ 2026 సంబంధించి. ఇక్కడ మనకు అప్లై ఆన్‌లైన్ ఉంటది. అండ్ యూజర్ గైడ్ ఉంటది. సో, అవి కూడా చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి కావాలనుకుంటే మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ దానికి సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ ఎస్ఐకి సంబంధించి అండ్ ఇక్కడ మెకానికల్ అండ్ డ్రైవర్ సంబంధించి అండ్ ఏఎస్ఐకి సంబంధించి కొత్తగా వచ్చింది ఈసారే ఏఎస్ఐ సంబంధించి. సో, ఇవన్నీ కూడా ఉండడం అయితే జరిగింది నోటిఫికేషన్‌లు. మీరు కావాలనుకుంటే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక మనము అప్లై విషయం చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై ఆన్‌లైన్ దాన్ని ప్రతి ఒక్కరు కూడా క్లిక్ అయితే చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో. ఇక తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇక్కడ హావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంటది. సో, మీరు ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి ఇక్కడ నో రిజిస్టర్డ్ అని ఉన్నది. దాన్ని క్లిక్ అయితే చేయండి. దాన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది రిజిస్టర్ సంబంధించి. సో, జాగ్రత్తగా మీ మొబైల్‌లో తప్పులు లేకుండా 1కి 2 సార్లు చూసుకొని ఫిల్‌అప్ అయితే చేయండి. సో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ హావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్‌సి ఇన్ తెలంగాణ డ్యూరింగ్ 2004 నుంచి 24 మధ్యల చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ యెస్ అని పెట్టండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఇదే చదువుకుంటారు కాబట్టి ఇదే గ్యాప్‌ల ప్రతి ఒక్కరు కూడా యెస్ అనే పెట్టుకోండి. ఇక్కడ మీరు యెస్ అని క్లిక్ చేసుడుతోనే ఇక్కడ మళ్ళా కింద ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ అనేది ఉంటుంది. సో, దాన్ని ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ నంబర్ మీ 10థ్ మెమోలో హాల్ టికెట్ నంబర్ అనేది ప్రతి ఒక్కరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుడుతోనే ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఆటోమేటిక్‌గా రావడం అయితే జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మీ పేరు కూడా రావడం అయితే జరుగుతుంది. మీకు 10థ్ మెమోలో ఏ విధంగా ఉన్నదో. నెక్స్ట్ కింద ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. మీకు 10థ్ మెమోలో ఏ విధంగా ఉందనేది. నెక్స్ట్ ఇక్కడ జెండర్ యాక్సెస్ మేలా, ఫీమేల్ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ హావ్ యూ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాస్ పర్ ద న్యూ ప్రెసిడెంటియల్ ఆర్డర్ 2018 ఉంటది. మీరు తెలంగాణ వాళ్ళైతే యెస్ అని క్లిక్ చేయండి. లేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ నో అని క్లిక్ చేసుడుతోనే మీకు ఓపెన్ కేటగిరీ కింద పడతదన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వాళ్ళైతే ఇక్కడ అతిపెద్ద మిస్టేక్ అయితే చేస్తారు. సో, ప్రతి ఒక్కరు కూడా యెస్ అని క్లిక్ చేసి మీకు ఇక్కడ కమ్యూనిటీ ఉన్నదిగా మీరు ఓసీయా, బీసీఏనా, బీసీబీయా, సీయా, డి ఈ విధంగా అయితే ఉంటుంది. ఎస్సీలా, ఎస్టీలా ఈ కేటగిరీకి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ కేటగిరీ వస్తదో అది ఒకసారి క్లియర్‌గా తెలుసుకొని మీరైతే క్లిక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మొబైల్ నంబర్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈమెయిల్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. వాలిడ్ అయినది. ఎందుకంటే మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కింది స్క్రోల్ చేస్తూనే ఇక్కడ సబ్మిట్ అని ఉంటది. సో, సబ్మిట్ అనే బటన్ క్లిక్ అయితే చేసుకోండి. మీరు సబ్మిట్ చేసుడుతోనే మీకు ఇక్కడ 1కి 2 సార్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి మోడిఫికేషన్స్ అనే ఎడిట్ అయితే ఉండదు. సో, ప్రతి ఒక్కరు కూడా ఓకే క్లిక్ అయితే చేయండి. ఒకవేళ మీకు అన్ని కరెక్ట్ ఉంటే మాత్రం. ఓకే క్లిక్ చేసుడుతోనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. మీ మొబైల్ నంబర్‌కి ఏదైతే అక్కడ ఇచ్చారో మొబైల్ నంబరు అక్కడికైతే దానికైతే ఓటీపీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది.
సో, ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ చేసి కింద నెక్స్ట్ ఇక్కడ వెరిఫై ఉన్నది కదా! దాన్నయితే క్లిక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు. మీరు నెక్స్ట్ క్లిక్ చేసుడుతోనే ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఇట్లా పాస్వర్డ్ లాగిన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇయ్యడు కాబట్టి వాడు ఫర్గెట్ పాస్వర్డ్ అనేది క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఫర్గెట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసి మీరు అందులో క్రియేట్ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది మీరు సొంతంగా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు నెక్స్ట్ క్లిక్ చేసుడుతోనే ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఫిల్‌అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అయితే ఉంటుంది. మీరు ఎంటర్ చేసి మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఎగ్జాంపుల్‌గా. సో, అలాగా మీరు ఎంటర్ చేసి 16 క్యారెక్టర్స్ గాని ఈ విధంగా చూసి మీరొకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ రీసెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. దాన్నయితే క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. యువర్ పాస్వర్డ్ హాస్ బీన్ రీసెట్ సక్సెస్‌ఫుల్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. క్లిక్ హియర్ టు లాగిన్ అయితే ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నంబరు దాంతో పాటు మీరు ఇంతకుముందు క్రియేట్ చేశారు కదా పాస్వర్డ్ అది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. లాగిన్ కొట్టుడుతోనే మీకు ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అసలైన కథ ఇప్పుడు ఉంటుందన్నమాట. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇక్కడ మీ పేరు దాంతో పాటు మీ మొబైల్ నంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ పేమెంటే చేయాల్సి ఉంటుంది. ఏదైనా గాని ఫస్ట్ పైసలు కడితేనే మనకు రిజిస్ట్రేషన్ అయితే అదే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫీజుల విషయం చూసుకుంటే ఇగ అది మీకే తెలుసు. సో, ఏందంటే కథ వేరే ఉన్నది ఈసారి ఫీజులు. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ దానికి సంబంధించిన ఇక్కడ ఉన్నాయా సివిలు, ఏఆర్ ఇక్కడ ఇవన్నీ కూడా పోస్టులు అయితే ఉండడం జరిగిందిగా. వీటికన్నిటికి కలుపుకొని రూ. 1,200 అయితే కట్టాలి. మీరు ఇవన్నీ అంటే కానిస్టేబుల్‌కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ఉన్నది కదా! ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇవి కూడా నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించి ఆర్ఎస్ఐ, ఏఆర్ సంబంధించి గాని ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి ఏమేం కావాలో. దీనికి సంబంధించిన ఫీ వచ్చేసి 1,500 సెపరేట్‌గా. దీనికి 1,200 సెపరేటు, దీనికి 1,500 సెపరేటు. అండ్ దానికి సంబంధించి ఇక్కడ టెక్నికల్ సంబంధించి మెకానికల్ అండ్ డ్రైవర్ సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1,200 ఫర్ ఈచ్ పోస్ట్. అంటే మీరు 2 అప్లై చేసుకోవాలనుకుంటే డ్రైవర్ 1,200, మెకానికల్ 1,200 అన్నమాట. సో, అది కూడా క్లిక్ అయితే చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు ఉంటే. అండ్ ఇక్కడ నెక్స్ట్ కొత్తగా వచ్చింది ఏఎస్ఐ సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు రూ. 1,500 దీనికి సంబంధించి. దీన్ని క్లిక్ చేసుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా నేను సపోజ్ ఇక్కడ 2 క్లిక్ చేసిన 2 క్లిక్ చేసుడుతోనే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ ఫీ వచ్చేసి 2,700 సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేసి మీరు దాని ద్వారా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మీరు చూపిస్తాను. సపోజ్ ఇక్కడ నేను కానిస్టేబుల్‌ను ఏఎస్ఐకి సంబంధించిదే క్లిక్ చేసినాను. ఇక్కడ చూసుకోవచ్చు 2600 అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ ఉన్నది కదా! దీన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫీ పేమెంట్ మీరు ఒకసారి టైమింగ్ అయితే చూసుకోండి. ఈ టైమింగ్ లోపు ఫీ పేమెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. 15 నిమిషాలు అయితే ఇస్తాడు. ఇక్కడ ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. బిల్లింగ్ సంబంధించి గాని ఇక్కడ డీటెయిల్స్. అండ్ ఇక్కడ ఫీ పేమెంట్ చూసుకోవచ్చు. 2,600 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తూనే మీకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ గాని, యూపీఐ గాని అండ్ వాలెట్, డెబిట్ కార్డ్స్ సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ ఏదో ఒకటి క్లిక్ చేసి మేక్ పేమెంట్ అయితే చేసుకోవచ్చన్నమాట. పేమెంట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు. చేసిన తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ఉన్నదో ప్రాసెస్ చెప్తాను. మీరు పేమెంట్ కంప్లీట్ అవ్వడంతోనే ఇక్కడ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరిక్కడ కంటిన్యూ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు. మీరు కంటిన్యూ క్లిక్ చేసుడుతోనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ ఫార్మ్ అనేది సైడ్‌కి అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్నతోనే మీకు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఫిల్‌అప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు మీడియం ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్‌లో రాసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇస్తారన్నమాట. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ వస్తదో ఆ లాంగ్వేజ్ అనేది క్లిక్ అయితే చేసుకోండి. సపోజ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పేరు అనేది ఆటోమేటిక్‌గా రావడం అయితే జరుగుతుంది. మీ ఎస్ఎస్‌సి మెమోలో ఏ విధంగా ఉందన్నది. ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది మీ ఎస్ఎస్‌సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. మదర్ నేమ్ కూడా. అండ్ ఇక్కడ మీరు అంతకుముందు మెయిల్ అయితే ఇచ్చారు కదా! అదే సంబంధించి. ఇక కిందకి స్క్రోల్ చేసుడుతోని ఇక్కడ ఆధార్ నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ బీసీబీ కదా! ఇక్కడ క్యాస్ట్ వచ్చేసి మీకు మీది వర్మాసా, పటేల్సా ఈ విధంగా ఉంటుంది కదా! సో, ఆ క్యాస్ట్ మాదిగన ఇక్కడ అది ఉంటది కదా! సో, ఆ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అంటారు. ఆ క్యాస్ట్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇక్కడ 2 ఇయ్యాల్సి ఉంటుంది. మీకు 10థ్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్నది.
నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ వేరే వాళ్ళది అంటే మీ ఇంకోటి మొబైల్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాయింట్ ఏంటిదంటే మెన్షన్ టు విచ్ డిస్ట్రిక్ట్ యూ ఆర్ లోకల్ స్టడీడ్ 1-7 అని ఉంటది. మీరు ప్రెజెంట్ ఎక్కడ చదివారో ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాసు అదే డిస్ట్రిక్ట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దాంతో పాటు మీరేం చేస్తారంటే మీకు ఉమ్మడి డిస్ట్రిక్ట్ అంతకుముందు డిస్ట్రిక్ట్ చేంజ్ అయినాయి. సో, ప్రెజెంట్ ఏ డిస్ట్రిక్ట్ ఉందో అదే డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయండన్నమాట. క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ విధంగా అన్నీ కూడా ఫిల్ అప్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఏ దగ్గరలో ఏ స్టేట్ అంటే ఏ డిస్ట్రిక్ట్ దగ్గర ఉందో మీకు ఆ డిస్ట్రిక్ట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ టెస్ట్‌కి సంబంధించి సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. 2 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2 ఏదైనా ఇచ్చుకొని మీకు దగ్గరలో ఉన్నది. అంటే ఎగ్జామ్ సెంటర్ అక్కడ పడతదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫోటో వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకటే పీడీఎఫ్‌లా ఉండాలన్నమాట. ఒకటే దాంట్లో ఉండాలి. సో, ఈ విధంగా నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇది ఇక్కడ ఫోటో, ఇక్కడ సిగ్నేచర్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ వెడ్త్ ఇక్కడ 3.5 ఉండాలి. అండ్ ఇక్కడ హైట్ వచ్చేసి 4.5 అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా చూసుకోండి ఒకటే లాగా వచ్చినట్టు. అండ్ ఇక్కడ 30-100 కేబీ మధ్యలో మాత్రమే ఉండాలని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, టెరిటోరియల్ ఆర్మీ పర్సన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు యెస్ అయితే పెట్టండి. లేదు అందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదనుకుంటే నో అని క్లిక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా నో కాబట్టి నో అని క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ రిలాక్సేషన్ ఓన్లీ ఇది హోమ్ గార్డ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తది. మీరు ఒకవేళ హోమ్ గార్డ్‌గా సంబంధించి వర్క్ చేస్తున్నారు యెస్ అని క్లిక్ అని మిగతా వాళ్ళు నో అని క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటీస్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీకు దగ్గరలో పడతాయి. సో, మీ ఎగ్జామ్ సెంటర్ అనేది దగ్గరలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా నేమ్ వస్తది. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎయండి. అండ్ ఇక్కడ మీకు హౌస్ నంబరు, కాలనీ అన్నమాట. కాలనీ లేకుంటే విలేజ్ నేమ్ అయితే ఇయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ విలేజ్ అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్, ఇక్కడ మండలు, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చుడుతోనే ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అనేది క్లిక్ అయితే చేయండి. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది కరెక్ట్‌గా ఇయ్యండి. సో, ఒక్క మిస్టేక్ అయినా గాని మళ్ళా మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండది. సో, ఇబ్బంది పడతారు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించి మాత్రమే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు నెక్స్ట్ క్లిక్ చేసుడుతోనే ఇక్కడ కన్ఫర్మ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ అయితే చేయండి. ఇక్కడ ఏందంటే మనకు మోడిఫికేషన్ అయితే ఉండది ఎటువంటిది అని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. సో, ఒకటికి 2 సార్లు ఓకే అని క్లిక్ అయితే చేయండి. మీరు ఓకే క్లిక్ చేసుడుతోనే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడుగుతది. మీరు ఏదైతే ఇచ్చారో అక్కడ అంటే మీరు ఒక ఓన్లీ సివిల్‌కి గాని లేదంటే ఏఎస్ఐకి సంబంధించి ఇచ్చారో అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతదన్నమాట. మీరు ఇక్కడ ఇప్పుడు సపోజ్ సివిల్‌కి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నదో సపోజ్ డిగ్రీ ఉన్నదనుకోండి డిగ్రీ పెట్టండి. డిగ్రీలా ఏ గ్రూప్ అని అడుగుతారు. బీకామా, బీఏనా దానికి సంబంధించి అయితే ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఒకవేళ మీరు ఇంటరే ఉన్నదంటే ఇంటర్ క్వాలిఫికేషన్‌లో ఎంపీసా, బైపీసా, సీఈసా, హెచ్‌ఈసా ఈ విధంగా ఉంటది. సో, దాన్ని ప్రతి ఒక్కరు కూడా క్లిక్ అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ క్వాలిఫికేషన్ కాడ. అండ్ ఇందులో ఎటువంటి పీడీఎఫ్‌లు అయితే మనకు అప్‌లోడ్ చేసడం అవసరం అయితే లేదు. క్యాస్ట్‌కి సంబంధించి గాని, ఇన్‌కమ్ సంబంధించి గాని ఏది కూడా అవసరం అయితే లేదు. ఓన్లీ ఫోటో సంబంధించి అయితే ఫోటో సిగ్నేచర్ ఒకటే పీడీఎఫ్‌లా ఉంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి అవసరం అయితే లేదన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సివిల్‌కి సంబంధించి గాని, ఎస్ఐ సివిలు, ఏఎస్ఐ ఇక్కడ మెకానికల్, డ్రైవర్ సంబంధించి అయితే ఉండడం అనేది జరుగుతుంది. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వచ్చన్నమాట. ఇక నెక్స్ట్ అవి ఏసుడుతోనే ఇక్కడ టిక్ మార్క్ ఉన్నాయిగా 8 బాక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా 8 అనేది టిక్ మార్క్ ఇయ్యండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీరు సబ్మిట్ చేసుడుతోనే మీకిక్కడ ఆహ్, గెట్ ఓటీపీ అయితే వస్తుందన్నమాట. మీకు అన్నీ కరెక్ట్ ఉంటే మాత్రం మీరు గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ అయితే చేయండి. లేదు అనుకుంటే క్యాన్సెల్ చేసి మీకేమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకసారి చూసుకోవాలనుకున్నా కూడా చూసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తది. ఇక్కడ మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. మొబైల్ నంబర్ గాని, ఈమెయిల్ గాని ఏది ఎంటర్ చేసినా గాని మీరు ఓకే అయితదన్నమాట. దీన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఓకే అనేది క్లిక్ అయితే చేయండి. చేసుడుతోనే ఇక్కడ ఆధార్ మీ అప్లికేషన్ అది అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మ్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్ అని ఉంటది. కంప్లీట్ యువర్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ బై క్లికింగ్ ఆన్ వెరిఫై యువర్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ బటన్ అని ఉంటుంది. ఇక్కడ వెరిఫై అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్‌లో ఆధార్ సంబంధించిన యాప్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి. అది యాప్ అనేది డౌన్‌లోడ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయ ముందే మీరు ఇదనేది చూసుకోండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇట్లా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వెరిఫై ద ఆధార్ ఫేస్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుడుతోనే ఇక్కడ స్కానర్ వస్తుంది. ఇక్కడ స్కాన్ టు యువర్ యాప్ ఏదైతే మీకు ఒకవేళ యాప్ దొరకకపోతే మీకు యాప్ ఈ స్కాన్‌తోని మీరు యాప్ డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ యాప్ ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్కాన్ అనేది క్లిక్ చేసి మీరు దాన్నైతే షేర్ యువర్ దానికి సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది.
ఇక్కడ అప్రూవల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అప్రూవల్ అయితే సంబంధించి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తూనే ఇక్కడ ప్లీజ్ బ్లింక్ ఇక్కడ మీరు ఫేస్ మీ ముఖాన్ని మీకు అందులో చూపించి మీ కళ్ళని అనేది బ్లింక్ చేయండి. బ్లింక్ చేస్తే ఆటోమేటిక్‌గా తీసుకుంటదన్నమాట. ఈ రెడ్ కలర్ ఉన్నది గ్రీన్ కలర్‌ది రావాలన్నమాట. అప్పుడే తీసుకుంటదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ షేర్డ్ సక్సెస్‌ఫుల్లీ తెలంగాణ పోలీస్ అని ఉండడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా మీరు చేసుకోవచ్చన్నమాట. దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సక్సెస్‌ఫుల్ అనేది క్లిక్ హియర్ టు వన్స్ అగైన్ మెసేజ్ ఆధార్ సంబంధించి అయితే ఉంటుంది. ఒకసారి మీరు క్లియర్‌గా చూసుకోవచ్చన్నమాట. చూసుకున్న తర్వాత కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకు పీడీఎఫ్‌లు కావాలంటే డౌన్‌లోడ్ చేసుకున్న పీడీఎఫ్‌లు కావాలనుకుంటే అప్లికేషన్ ఫార్మ్ పీడీఎఫ్‌లు ఇక్కడ దానికి సంబంధించిన అన్నీ గూడా మీరు ఏం సెపరేట్‌గా అన్నీ గూడా సెపరేట్‌గా రావడం అయితే జరుగుతుందన్నమాట. కంప్లీట్‌గా సెపరేట్ పీడీఎఫ్‌లుగా మీకు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ సంబంధించి చేశారు. సో, దీని పీడీఎఫ్ సెపరేట్, దీని పీడీఎఫ్ సెపరేట్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా పోలీస్ కానిస్టేబుల్, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించి గాని, ఇతర పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్పడం అయితే జరిగింది. కంప్లీట్‌గా వీడియో అనేది క్లియర్ ఎండ్ వరకు అయితే చూశారని నేను అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానెల్‌కి వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. అండ్ ఏమైనా లింక్స్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. థాంక్ యూ.